నమస్తే. ఇది ఈరోజు 28 ఆగస్ట్ 2025. మీకు ఒకసారి ఫారెస్ట్లో డ్యూటీ ఎలా ఉంటుంది జస్ట్ ఒక లైవ్ చేద్దామని చెప్పని నేను వీడియో చేస్తున్నా. చూసారా, ఇదంతా వాటర్ ఫ్లో అవుతుంది. జస్ట్ ఇది శాంపుల్ అండి. ఈ పక్కనే మన రైతుల పొలాలు కూడా ఉన్నాయి. అంటే రోజు మేము తిరిగే దారి ఇది. బండ్లు వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళం డే టైంలో, ఇది వర్షం లేని టైంలో. ఇప్పుడు వర్షం ఉంది కదా, చూడండి జస్ట్ శాంపుల్. మనం రోజు బండ్లు వేసుకొని తిరిగే ఏరియాని ఇలా నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. మరి ఇంతకన్నా రిస్క్ నేను మీకు ముందుకెళ్ళి చూపిస్తా. చూసారా, ఇప్పుడే నేను జంగిల్ షూ కూడా వేసుకోలేదు, ఎందుకంటే ఈ బురదలో ఇరుక్కుపోతే రాదు. అదే చెప్పులు అనుకోండి, చెప్పులతో వస్తే మనం చేతిలో పట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే, శాంపుల్కి జస్ట్ ఎంట్రీ ఎలా చూపించాం మీకు. కొద్దిగా ఇంకా లోపలికి, ఫారెస్ట్ లోపలికి వెళ్ళేటప్పటికి ఎలా ఉంటుంది అనేది నేను మీకు వీడియో పాస్ చేస్తూ ఆ వీడియో తీసి మీకు చూపిస్తాను, అప్లోడ్ చేస్తాను. సో ఇంకొంచెం డీప్గా వచ్చేసాను. ఒక 100 మీటర్ల పైనే లోపలికి వచ్చాను. అయినా చూసారా, ఇంకా రైతుల పొలాలు ఉన్నాయి. ఇంకా మనం ఫారెస్ట్లోకి ఎంటర్ అవ్వలేదు. ఎస్, చూసారా, అదిగోండి నెమలి. ఎస్, ఎగిరిపోయిందా నెమలి. మీరు చూసింది నెమలే అండి. దీనిలో మీకు క్లియర్గా కనిపించి ఉండదు. ఇలా మనకు ఎదురవుతూనే ఉంటాయి. బండితో రాకుండా మనం నడిచి రావటం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే, ఒక్కోసారి జింకలు, దుప్పులు ఇవన్నీ మనం చూడవచ్చు. ఇప్పుడే మీరు చూసారో లేదో, ఇది కెమెరాలో రికార్డ్ అయిందో లేదో నాకైతే తెలియదు. అబ్బో, ఇక్కడ చూడండి వాటర్ ఎంత ఫ్లో వస్తున్నాయో చూసారా. ఈ వాటర్ ఫ్లో నడిచి వెళ్ళి మనం ఫొటోస్ తీయాలి. ఎలా పాసిబుల్ అవుద్ది మీరు చెప్పండి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి దారి మార్చాలి. ఇలాగే ఉంటుందండి ఫారెస్ట్ డ్యూటీ అంటే ఇంకింతే. ఇప్పుడు ఇక్కడ నుంచి రూట్ మార్చాలంటే సుమారుగా అటో ఇటుగా ఒక 100 మీటర్ల పైనే అదనంగా నడవాలి. చూస్తారా, ఇదిగోండి, ఇది దాటుకొని అటువైపు వెళ్ళాలి. మేము మామూలుగా అయితే డైలీ చిన్నగా ఉండేది వాటర్ ఫ్లో, దానిలోనే వెహికల్స్ దించేసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. అది నా ఫారెస్ట్ ఎంటర్ అవుతుంది చూసారా. అది చిన్న గట్లు అనమాట. ఇది వేటగట్టు ఏరియా అంటారు. నేను చేస్తా అది కూడా వీడియోలోనే నేను మీకు వీడియో తీసి మీకు చూపిస్తాను. సో ఈరోజు ఇటైతే బ్లాక్ అయిపోయింది, పాసిబుల్ అయితే కాదు. పడిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వేరే రూట్కి వెళ్ళాలి. వేరే రూట్కి వెళ్ళి నేను ఎక్కడికి డెస్టినేషన్ ఏంటో నేను మీకు ఈరోజు చూపిస్తాను. ఇది ఫారెస్ట్ డ్యూటీ అండి. ఇలా ఉంటుంది డే టైంలోనే. మనం వర్షాకాలంలో ఇంత రిస్కీగా ఉంటుంది. చూసారా, ఈ దారిలో నేను నడిచి వచ్చాను. జస్ట్ ఇక్కడ పక్కనే రైతు పొలాలు దాటుకొని ఇంకా నేను ఫారెస్ట్లోకి ఎంటర్ అవ్వాలి. ఇది దాటానంటే, ఈ వాగు దాటితే నాకు నా ఫారెస్ట్ ఏరియా వచ్చింది. కానీ ఇక్కడ వెళ్ళడం పాసిబుల్ కాదు కాబట్టి వీడియో ఇక్కడ ఆపేస్తున్నా. మళ్ళీ నేను ఇంకా వేరే రూట్ ఉంది. ఇక్కడ నుంచి కనీసం 100 మీటర్లు ఎక్స్ట్రా నడవాలి. 200 మీటర్లు ఎక్స్ట్రా నడవాలి. 1/4 కిలోమీటర్ల పైన నేను ఎక్స్ట్రా నడిస్తే కానీ మళ్ళీ నేను ఈ దారికి కలుస్తాను. మళ్ళీ ఇటువైపు నుంచి ఆ పై ఎత్తుగా ఒక దారి ఉంది, ఆ పై నుంచి ఆ మెయిన్ దారి ఏది అడవిలోకి వెళ్ళేది, అక్కడ కలుస్తాను అనమాట. ఇంకొక రూటు చూజ్ చేసుకుంటున్నాను.